అసలు మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో ఎప్పుడైతే నేను చూడలేదనమాట. ఈ వాల్ పిన్ అయితే డిఫరెంట్‌గా ఉంది. మీరెప్పుడైనా ఇలాంటి వాల్ పిన్ నేను ఎక్కడైనా చూసుంటే మన వీడియోకైతే లైక్ చేయండి. అంతేకాకుండా కామెంట్‌లో పెట్టండి నేనైతే చూసానని. ఏ బైక్ అయితే చూసారో ఆ బైక్ నేమ్ అయితే పెట్టండి. నేనైతే రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో గోనా 350 క్లాసిక్‌లో అయితే చూసాననమాట. అదొక డిఫరెంట్ మోడల్‌లో అయితే మనకైతే ఇక్కడ వాల్ పిన్ అయితే ఉంది. అలా మీ బైక్‌లోకి ఏమైనా ఉంటే మన వీడియోకైతే కామెంట్ అయితే చేయండి. మీరు ఒకవేళ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ బండి వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్‌తో అయితే ఉందనమాట. ఇది వచ్చేసి రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో గోనా 350 క్లాసిక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఒక స్టైలిష్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్యూబ్‌లెస్ టైర్స్ అంతేకాకుండా టైర్లు కూడా చాలా స్టైల్‌గా ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ బైక్ లెక్క అయితే ఉందనమాట. ఇదైతే ఇంజిన్ వచ్చేసి 350 సీసీ అనమాట. మనకు అంతేకాకుండా ఇక్కడ టైర్స్ కూడా చాలా లావు ఉన్నాయి. చూస్తున్నట్టయితే మనం అయితే ఇద్దరికైతే కంఫర్ట్ ఉంటుంది. ఒక్కరికైతే ఇంకా మస్తు కంఫర్ట్ ఉంటుంది. ఇద్దరికైతే కొంచెం కొంచెం ఇరికిరికి కూర్చోవచ్చు. కాకపోతే వెనక మాత్రం కొంచెం ఇది ఒక స్పోర్ట్స్ బైక్ అయితే చెప్పుకోవచ్చు. మీరు ఒక ట్రావెలింగ్ అయితే బాగుంటుంది అనమాట. మీరు ఏమైనా లాంగ్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే ఇలాంటి బైక్ అయితే తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్.